వామ్మో! ఇట్లా జూస్తుంటేనే పానమంతా జల్లు జల్లు అంటున్నది గదా! 1020 అడుగుల ఎత్తు మీద, అది గూడా గాజు వంతెన మీద నుండి కిందికి జూస్తే ఆ మాత్రం బుగులు ఉండకుంటా ఎట్లుంటది జెప్పుండ్రి. రూ. 7 కోట్ల ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి మీద ఈ గ్లాస్ బ్రిడ్జిని కట్టిండ్రు. జర్మనీకెంచి తీసుకొచ్చిన 40 మిల్లీమీటర్ల మందం ఉన్న లామినేటెడ్ గాజును వాడిర్రట. ఇక దాని మీదకి ఎక్కినాక ఆయనతో ఈ గాజు వలిగిపోతుంది కావచ్చని ఏం బుగులు పడకుండ్రి. ఈ గ్లాసు కింద 40 టన్నుల రీఇన్ఫోర్స్డ్ స్టీల్ సపోర్ట్ ఉంటది కాబట్టి పర్యాటకులు ఎసొంటి భయం లేకుండా ఈ బ్రిడ్జి మీద చక్కర్లు కొట్టచ్చు. ఈ గాజు వంతెన మీద ఒకటే పారి 500 టన్నుల బరువు పెట్టినా ఏం ఫరక్ పడదట. ఇక గంటకు 250 కిలోమీటర్ల స్పీడ్ తోని గాలొచ్చినా కూడా గింత కూడా అనకకుండా జనకకుండా దీన్ని తయారు చేసిరట. ఇక ఈ గాజు వంతెన మీద ఒకటే పారి 40 మంది పర్యాటకులకి బంగాళాఖాతం, తూర్పు కనుమలు, విశాఖపట్నం, కైలాసగిరి ప్రకృతి అందాలు చూసేటట్టు ఏర్పాట్లు చేసినామని అక్కడ అధికారులు అంటున్నారు. మొత్తానికైతే విశాఖ పర్యాటక ప్రదేశాల జాబితాల ఇప్పుడు ఈ గాజు వంతెన కూడా ఏరింది. కాకుంటే ఎంతైనా అక్కడికి పోయి చూడాలంటే మాత్రం గుండె ధైర్యం మాత్రం చాలా ఉండాలి. ఈ గాజు బ్రిడ్జి గురించి ఎంపీ భరత్ అన్న ఏమంటున్నాడో ఈనుండ్రి. 1020 ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద 100 మంది తీసుకోగలిగిన 40 మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ ఇది సముద్ర తీరాన ఉన్న ఈ అద్భుతం, ఈ అందాలు, ఈ కొండలు, చెట్లు, సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు. నాకు గాలి గురించి కూడా నాకు చెప్తున్నారు. హుడూడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ 210-220 కిలోమీటర్లు ఉంటే ఈ బ్రిడ్జ్ డిజైన్ 250 కిలోమీటర్/అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్. సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. 55 మీటర్ల పొడుగు, 3 మీటర్ల వెడల్పుతోని దేశంలోనే మస్తు పొడుగైన క్యాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ గా ఈ గాజు వంతెన రికార్డులకు ఎక్కింది. ఇక రీల్స్ తీసుకునేటోళ్ళు, ఫోటోలు, వీడియోలు తీసుకునేటోళ్ళు మాత్రం ఈ కాడికెంచి మస్తు ఖుషిగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు పోండ్రి. అన్నట్టు పొద్దుగాల సూర్యుడు బయటికి వచ్చేటప్పుడు, అట్లనే మాపటిలి సూర్యుడు అస్తమించేయాలనైతే ఈ గ్లాస్ బ్రిడ్జి మీద నుంచి చూస్తే 2 కళ్ళు కూడా జాలయని అంటున్నారు. మరి పబ్లిక్ ఇంకెందుకు ఆలస్యం, ప్రకృతిని ఆస్వాదించాలనుకునేటోళ్ళు వెంటనే ఓండ్రి. ఇక ఎవరన్నా ఈ పారి వైజాగ్ ట్రిప్ వేస్తురైతే పక్కాగా ఈ గాజు వంతెనను చూసుడు మాత్రం మరవకుండ్రి. ఇంతకు దీని మీదకి పోయేటందుకు టికెట్ రేట్ ఎంతనో చెప్పలేదు కదా, ఒక్కొక్కరికి 300 రూపాయలేనట. ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా మస్తు కనబడుతున్నాయి అక్కడి ప్రకృతి అందాలు.